హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి మంత్ర జై శ్రీకృష్ణ. అయితే చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, సార్ మాకు సైకాలజీ అసలు ఏం చదవాలో ఎలా చదవాలో కూడా తెలియట్లేదు సార్ అని చెప్తున్నారండి. అయితే ఈరోజు నేను చేసే క్లాస్ ఏంటి అంటే, మనకి 2024లో 2 టెట్లు జరిగాయండి. 2 టెట్లు జరిగాయి. ఈ 2 టెట్లలోని కూడా ఒక 60 బిట్స్ అయితే మన హిందీలో ఇవ్వడం జరిగింది. అయితే మన హిందీ టెట్ రాసే వాళ్ళకి ఆ 60 అంటే ఈ టెట్లో ఇచ్చే ఈ సైకాలజీ బిట్స్ అనేవి ఏ ఏరియా నుంచి టచ్ చేస్తున్నాడు అనే దాన్ని బేస్ చేసుకునే ఇది నేను తయారు చేయడం జరుగుతుంది. ఈ వీడియో అనేది ఇది ఎవరైతే ఎండ్ వరకు చూస్తారో వాళ్ళకి ఈ సైకాలజీ మీద ఉండే కంప్లీట్ భయం అనేది పోతుందండి. ఓకేనా. అయితే మన బాల మనోవిజ్ఞాన్ అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అంటాం. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. బాల మనోవిజ్ఞాన్ కా పితామహ ఎవరు? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ? రైట్. అయితే మనం సిలబస్లోకి వెళ్తే ఫస్ట్ మనం అసలు సైకాలజీ అంటే ఏంటి, ఆ భావనలు ఏంటి, వాటి యొక్క నిర్వచనాలు. ఇది మన హిందీలో క్వశ్చన్ అయితే రాలేదు, కానీ ఖచ్చితంగా ఎస్జిటికి అయితే ఇందులో నుంచి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగిందండి. మీరు కావాలంటే ప్రీవియస్ బిట్లు చెక్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే, శిశు వికాస అధ్యయన పద్ధతులు చాలా చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి ఖచ్చితంగా మన హిందీకి ఒక బిట్ అయితే కన్ఫామ్. సార్ మరి ఎప్పుడైనా వచ్చిందా అంటే, ఇది ఒక్కసారి చూడండి. ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఉంది చూడండి. ఈ 10 మెథడ్లోని కూడా ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అంటే ఏది? అంతఃపరీక్షణ పద్ధతి అంటాం. ఇది అతి పురాతనమైన పద్ధతి. అంటే మనిషిని తనంతటా తానే చెక్ చేసుకునే మెథడ్ అనమాట. అయితే దీనికోసం ఏంటంటే చూడండి, అంతఃపరీక్షణ విధికి ఉపయోగిత. వాట్ ఈస్ ద యూజ్ఫుల్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్ మెథడ్? యూజ్ఫుల్ ఏంటని అడిగాడు. అంటే ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అనేది ఎందుకు ఉపయోగిస్తామని. अंत वैयक्तिक संबंधों के अध्ययन करना, सामाजिक व्यवहारों के अध्ययन करना, किसी व्यक्ति के व्यवहार को अध्ययन करना, दूसरों के व्यवहार की व्याख्या करना. ఇక్కడ ఈ 4 చూసినట్లయితే నేను ఇప్పుడే చెప్పిన ఇదేంటి? శిశు వికాస అధ్యయన పద్ధతులు కదండి. అంటే किसी व्यक्ति की व्यवहार को अध्ययन करने के लिए यह उपयोग किया जाता है. ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అనేది ఏదైనా వ్యక్తి యొక్క వాడి యొక్క వ్యవహారం, వాడి యొక్క నేచర్ని, మనం బిహేవియర్ని టెస్ట్ చేయాలంటే ఈ పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటాం. రైట్. అంటే చూడండి, ఈ శిశు వికాస అధ్యయన పద్ధతుల్లో ఈ 10 పద్ధతుల్లోనూ కూడా ఖచ్చితంగా ఒక బిట్ కన్ఫర్మ్ అండి. చదివిన వాళ్ళకి బిట్ వస్తుంది, చదివిన వాళ్ళకి బిట్ రాదు. రైట్. ఇక నెక్స్ట్ మళ్ళీ అదే इंट्रोस्पेक्शन मेथड में मरोकसारी बिट आवడం జరిగింది. आत्म निरीक्षण के प्रतिकूलताओं के संबंध में निम्न में से एक कथन सत्य नहीं అన్నాడు. ఇక్కడ మనం బిట్స్ రాసినప్పుడు ఏది సత్య ఏది నహి, ఇది చాలా జాగ్రత్త చూసుకోవాలి, లేదంటే బిట్స్ పోయే అవకాశం ఉంటుంది. అంటే ఆత్మ నిరీక్షణ ప్రతికూలత ఓంకే అంటే డిసడ్వాంటేజ్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్ ఏంటని అడుగుతున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్లయితే సత్య నహి హే అన్నాడు. ఆత్మనిరీక్షణ కర్నేకి వ్యక్తికి పక్షపాత हो सकता है. అంతే కదా. ఆత్మనిరీక్షణ అంటే వాడంతటా వాడు చెక్ చేసుకున్నప్పుడు పక్షపాతం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది రైట్. అసామాన్య లోग ఆత్మనిరీక్షణ नहीं कर सकते हैं. ఇది కూడా రైట్. పరిణామంకు పునః नहीं किया जाएगा. ఇది కూడా రైట్. అయితే ఆన్సర్ ఏంటి అంటే, जानकारी ప్రత్యక్ష नहीं और विश्वसनीय नहीं. ఇది కాదండి. जानकारी प्रत्यक्ष नहीं है और विश्वसनीय नहीं. ఇది ఇంట్రోస్పెక్షన్ మీద అడిగిన బిట్స్. రైట్. ఇప్పుడు లాస్ట్ జరిగిన టెట్లో కాబట్టి మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, వీటి నుంచి వీటి వరకు ఖచ్చితంగా ఒక బిట్ అయితే వచ్చే అవకాశం ఉంది. చాలా ఈజీగా ఉంటాయి, మీరు చదివితే మీకే అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ ఏంటి అంటే, మెయిన్ టాపిక్స్ ఉంటాయి. పెరుగుదల, వికాసం, పరిపక్వత. ఈ పెరుగుదల, వికాసం, పరిపక్వత నుంచి ఒక బిట్ కన్ఫర్మ్ అండి. అంటే ఈ డెఫినేషన్ నుంచి కానీ రెండింటిని పోలుస్తూ కానీ ఖచ్చితంగా ఒక బిట్ అయితే కన్ఫర్మ్. ఇక్కడ చూడండి ఒకసారి. అంతఃస్రావి గ్రంథియోं వ్యక్తిयों के वृद्धि అంటే గ్రోత్, వికాస్ అంటే వికాసంకు ప్రభావిత करने वाले శక్తిశాలి कारक है అన్నాడు. అంటే ఈ కారకాల వలన అంతఃస్రావి గ్రంథుల మీద వృద్ధి ఆర్ వికాసం యొక్క ప్రభావం ఉంటుంది అని అడిగాడు.
వీటి అయితే ఏంటి? జైవిక కారకాల, పర్యావరణ కారకాల, సామాజిక కారకాల, సంవేదనాత్మక కారకాల. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అంతఃస్రావి గ్రంథులు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవి జైవిక కారకాలే అవుతాయి. పర్యావరణ కారకాలు ఈ మూడిటితో సంబంధం ఉండదు. జైవికాలు అంటే అంటే ఆ జీవ సంబంధమైనటువంటి కారకాలు కాబట్టి వీటితోటే దానికి సంబంధం ఉంటుంది. రైట్, అది ఎక్కడి నుంచి వచ్చింది బిట్టు? ఈ పెరుగుదల, వికాసం, పరిపక్వత మీద మనకి అది అడిగిన బిట్ అనమాట. అంటే ఆ డెఫినేషన్ అడిగిన బిట్. నెక్స్ట్ ఇది చూడండి, వృద్ధి और विकास के संबंध में सही कथन पहचानिए. वृद्धि और विकास के संबंध में, वृद्धि और विकास के संबंध में सही कथन पहचानिए అన్నారు. वृद्धि भौतिक परिवर्तन को सूचित करता है तो विकास केवल मानसिक परिवर्तन. మా వికాస్ అంటే ఏంటంటే అన్ని విషయాలు కలిపితేనే వికాసం అవుతుంది, కాబట్టి ఇది తప్పు. వృద్ధి और विकास के परिवर्तन में परिवर्तन पूरी तरह से అవలోకనీయ और మాపనీయ హై. కొలవడానికి అవుతుందని చెప్తున్నారు. అయితే వృద్ధి అనేది కొలవడానికి అవుతుంది కానీ వికాసం అనేది కొలవడానికి అవుతుందా? అవ్వదు, కాబట్టి అది లేదు. వృద్ధి భౌతిక పరివర్తన సూచిత కర్తా హై తో వికాస సమగ్ర పరివర్తన్. ఇది ఒకటి సరిపోయింది. చూడండి ఒకసారి. ఎప్పుడైనా వృద్ధి అంటే ఏంటి? గ్రోత్ అనేది భౌతిక పరివర్తనం, అంటే మనం మన కళ్ళతో చూసేదాన్ని కొలవడానికి ఇది ఉపయోగిస్తాం. వికాసం అంటే సమగ్ర పరివర్తనకు ఉపయోగిస్తాం, కాబట్టి అది ఈ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఒక బిట్ వచ్చింది చూడండి. ఏక వ్యక్తికి ఊంచాయి వజన్ ఆంకోं का रंग, అంటే ఊంచాయి అంటే హైట్, వజన్ వెయిట్, ఆంకోं का रंग కళ్ళ రంగు, త్వచ చర్మం ఆది వికాస్ కే ఇన్ కారకోं के प्रभाव से होता है. అంటే ఈ కారకాల వల్ల అయిందని చెప్తున్నాడు. అదేంటి? భావాత్మక, పర్యావరణీయ, అనువంశికత, సామాజికత అని అడుగుతున్నాడు. అంటే ఏంటి ఇక్కడ? అంటే ఇవన్నీ కూడా మనిషిలో ఏ విధంగా వస్తాయి అని. ఏ విధంగా వస్తాయండి? అనువంశిక కారణాల వల్ల వస్తాయి. అది అందులో బిట్ అనమాట. రైట్, అయితే పెరుగుదల వికాసం నుంచి ఖచ్చితంగా ఒక బిట్ కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోవాల్సిందే. ఇక నెక్స్ట్ వికాస నియమాల నుంచి అయితే ఇది కూడా కన్ఫర్మ్ ఒక బిట్. సార్ బిట్స్ ఏమైనా వచ్చాయా? చూడండి ఒక్కసారి, ఇక్కడ చూడండి, ఇది చూడండి ఒకసారి. बच्चे पहले शरीर को ज़मीन पर छूकर रोंगता है, फिर हाथ पैरों से रोंगता है. అంటే బోర్ల పడి బ్రాకడం అంటాం కదమ్మా, ఆ విధంగా అనమాట రోంగన అంటే. फिर हाथ पैरों से रोंगता है, फिर चलता है के लिए विकास की यह सूत्र. చెప్పాను కదమ్మా వికాస్ సూత్రాలని. వికాస్ ఈ సూత్ర. పిల్లవాడు అనేవాడు మొట్టమొదటిసారిగా జమీన్ సే చూకర్ రోగుతాయి అంటే బోర్లా పడతాడు, తర్వాత కాళ్ళు చేతులతోటి బంగారం చేస్తాడు, తర్వాత నడుస్తాడు. అయితే ఇది వికాస నియమాల్లో ఏ నియమం అవుతుందని అడుగుతున్నాడు. రైట్, అయితే చూడండి, ఏక సమాన్ ఔర్ సటీక్ వికాసాత్మక ప్యాటర్న్. ఇక్కడ ప్యాటర్న్ అంటే ఏంటి అంటే ఒక ఫిక్స్డ్గా దాని యొక్క ప్రాసెస్ని అనుసరించడం అని చెప్తున్నాడు. నిరంతరత అంటే వికాసం అనేది కంటిన్యూస్గా జరుగుతుందని. అనువంశిక పర్యావరణకే బీచ్ అంతక్రియ అంటే అనువంశికత మరియు అంతక్రియ మధ్య సంబంధం ఉంది అని. లేదంటే వికాస్కో భవిష్యవాణి అంటే ప్రిడిక్టబుల్ అని. అయితే ఇక్కడ ఏమన్నాడు? బచ్చోంకి శరీరకో ఫస్ట్ పిల్లవాడనేవాడు ఏంటి ఆ ఫ్లోర్ మీద ప్రాకిన తర్వాత కాళ్ళు చేతులతో నడిచిన తర్వాత దాని తర్వాత కంప్లీట్గా నడవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఏక్ సమాన్ వికాసాత్మక ప్యాటర్న్. ఎందుకంటే ఇది ఒక ప్యాటర్న్ కదండి, ఒక ప్రాసెస్ అనమాట. అంటే పిల్లవాడు ఫస్ట్ ఎప్పుడు పిల్లవాడి లైఫ్లో జరిగే ఏ పిల్లవాడికైనా సరే ఒకేలాంటి ప్యాటర్న్లో జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఈ ఏక్ సమాన్ సటీక్ వికాసాత్మక ప్యాటర్న్ అవుతుంది అనమాట. రైట్, అది ఎక్కడి నుంచి వచ్చింది బిట్టు? వికాస నియమాలు సూత్రాల నుంచి వచ్చిన బిట్టు. చెప్పాను కదా, ఎక్కడి నుంచి కన్ఫామ్గా ఒక బిట్టు ఫిక్స్ అయిపోవాల్సిందే. సార్ మళ్ళీ ఏమైనా వచ్చిందా? బచ్చా భిన్న భిన్న శబ్దోంకి బోల్నే సే పహలే అర్ధహీన ధ్వనియోంకి నిగల్తా హై और इस వికాస్ నియమకి సంబంధిత. ఇక్కడ చూడాలి జాగ్రత్తగా. పిల్లవాడు ఫస్ట్ అర్ధహీన ధ్వనులు అంటే అర్థం కాని ధ్వనులు మాట్లాడిన తర్వాతే శబ్దాలను మాట్లాడుతారని చెప్తున్నాడు. అర్ధహీన ధ్వనుల తర్వాత శబ్దాలను మాట్లాడుతారని చెప్తాడు. అయితే ఇది వికాస నియమాలు ఏ నియమం అవుతుందని అడుగుతున్నాడు. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే పారస్పరిక సిద్ధాంతం అంటే ఇక్కడ ఏమొస్తుందంటే అనువంశిక కారకం వస్తుంది, పర్యావరణ కారకం వస్తుంది. వ్యక్తిగత భిన్నత అంటే ఇద్దరు వ్యక్తులు పోల్చినప్పుడు మాత్రం వ్యక్తిగత భిన్నత సిద్ధాంతం వస్తుంది. సతత ప్రక్రియ అంటే ఇది నిరంతర ప్రక్రియ అని. ఇక్కడ ఏమడిగాడు? పిల్లవాడు అనేవాడు అర్ధహీన విషయాలు మాట్లాడిన తర్వాత పూర్తి శబ్దాలు మాట్లాడుతున్నాడు. ఒక అర్ధహీనమైంది అంటే ఒక సామాన్యమైన విషయం దగ్గర నుంచి ఒక నిర్దిష్ట ప్రతిక్రియ వరకు వెళ్తుంది. కాబట్టి ఇది ఈ సూత్రం అనేది దీనికి వర్తిస్తుంది. అమ్మ ఇక్కడ మనకు విషయం ఏంటి అంటే అంటే తెలుగు నుంచి హిందీకి మార్చినప్పుడు అక్కడ ఎగ్జామ్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. కాబట్టి ఇక్కడ మనం ఇంగ్లీష్ని ఫాలో అవ్వచ్చు, హిందీని ఫాలో అవ్వచ్చు.
అయితే ప్రొసీడింగ్ ద జనరల్ టు స్పెసిఫిక్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. ఒక అర్థహీన ధ్వనుల దగ్గర నుంచి ఒక అర్థవంతమైన శబ్దాల వరకు. ఇది ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది? వికాస నియమాలు సూత్రాల నుంచి వచ్చిన బిట్ అమ్మ. ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. నేను చెప్పేవన్నీ కూడా జాగ్రత్తగా మీరు రాసుకుంటే హ్యాపీగా మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సెట్ కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతాడు. ఎందుకంటే సైకాలజీలో ఇంక ప్యాటర్న్ మార్చడాలు ఎక్కువగా ఉండవు. निम्न में से यह सामाजिक विकास की विशेषताओं में मेल नहीं. సామాజిక వికాసం. నెక్స్ట్ చూడండి, సామాజిక వికాసం అంటే వికాసంలో ప్రభావితం చేసే కారకాలు. ఈ కారకాల్లో అనువంశిక కారకాలు ఉంటాయి, పర్యావరణ కారకాలు ఉంటాయి. అనువంశిక కారకాల్లో కొంతమంది శాస్త్రవేత్తలు ఉంటారు, పర్యావరణంలో కొంతమంది శాస్త్రవేత్తలు ఉంటారు. వీళ్ళ నుంచి కన్ఫామ్గా ఒక బిట్టు వస్తుంది డ్యామ్ షూర్గా. అయితే మొన్న ఎగ్జామ్కి ఇవ్వలేదు కానీ ఖచ్చితంగా ఒక బిట్టు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వికాసంలో వివిధ అంశాలు, వాటి మధ్య సంబంధం. వివిధ అంశాలు అంటే వికాసం అంటే ఏం చెప్పాను అంటే అన్నిటి సర్వాంగీణ వికాసం, అందులోని శారీరక వికాసం, సామాజిక వికాసం, నైతిక వికాసం, ఓకేనా, సామాజిక వికాసం అన్నీ. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక బిట్ చూడండి, నిమ్ని మేసే సామాజిక వికాసకి విశేషతాओं మేల్ నహి రకత అన్నాడు. అంటే సామాజిక వికాసంలో విశేషత కాంది ఏంటి అని అడుగుతున్నాడు. బచ్చా దోసరోं के साथ बातचीत करना सीखता है. అంతే కదమ్మా. సామాజిక వికాసం అంటే ఏంటి? మన పక్కనున్న వ్యక్తితో కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఓకేనా, రైట్. అయితే బచ్చా సమవయస్కోంకి విభేద్ కర్తా హై. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బచ్చా సమవయస్కోంకి విభేద్ కర్తా హై. అసలు మన వికాసం అంటే ఏంటి? పక్కవాడితోటి, అంటే సామాజిక వికాసం అంటే ఏంటి? మనం పక్క వాళ్ళతోటి ఎలా పరస్పరం కలిసి ఉన్నాం, ఎలా పరస్పరం అంటే ఆ వికాసం అనేది చెందుతుంది అనేది బేస్ చేసుకుంటేనే అది సామాజిక వికాసం అవుతుంది. అయితే మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? బచ్చా సమవయస్కోంకి విభేద్ కర్తా హై అన్నాడు. విభేద్ అంటే ఏంటో ఆపోజిట్ చేస్తున్నాడు అనమాట. కాబట్టి ఇది ఏమవుతుంది అంటే ఆన్సర్ ఇది అవుతుంది అనమాట. రైట్. అయితే వికాసంలో వివిధ అంశాలు వాటి మధ్య చెప్పాను కదా. ఇక్కడ నుంచి ఒక బిట్టు, ఇక్కడ నుంచి ఒక బిట్ కన్ఫామ్, ఇక్కడ నుంచి కూడా ఒక బిట్టు, ఇది సామాజిక వికాసం సంబంధించి. ఇక నెక్స్ట్ ఏంటంటే వివిధ అంశాలు వాటి మధ్య సంబంధాలు. ఇక్కడ అంశాలు వాటి మధ్య సంబంధాలు అంటే మనం చూసినట్లయితే వికాసంలో పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి వాడు ఎదిగేంత వరకు వాడి జీవితంలో రకరకాల అవస్థలు అయితే ఉంటాయి. అవస్థలు అంటే వాటి స్థాయిలు అంటాం. శైశవావస్థ అని, బాల్యావస్థ అని, పూర్వబాల్య, ఉత్తరబాల్య, తర్వాత కౌమార దశ కంటే ముందు యవ్వన దశ, ఇలా రకరకాల స్థాయిలు ఉంటాయి. ఆ స్థాయిల నుంచి ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే శైశవావస్థ ఇస్ ప్రకారికి అవస్థ హే అని బిట్టిచ్చాడు. శైశవావస్థ అనేది ఈ రకమైన అవస్థ అని ఇచ్చాడు. ధీమి వికాసం అంటే స్లోగా ఉంటుందా, తీవ్రంగా ఉంటుందా, ధీమి और एक సమాన వికాసం రెండు కలిపి ఉంటాయా, ధీమి और విభిన్న వికాసం వేరువేరుగా ఉంటాయని అడుగుతున్నాడు. అయితే గుర్తుంచుకోండి అమ్మా, శైశవావస్థ ఎప్పుడు కూడా చాలా స్పీడ్గానే ఉంటుంది. ఇది దీని ఆన్సర్. రైట్. అంటే ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే మీకు క్లియర్గా టాపిక్ చెప్పినప్పుడు నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మన దగ్గర ఉన్న టాపిక్ ఏంటి, దానికి సంబంధించిన క్వశ్చన్ ఏంటి, అది మీకు అర్థం కావాలి. అంటే ఇక్కడ మనకి ఏ క్వశ్చన్ ఇచ్చాడు, అంటే ఇక్కడ మనకి ఏ టాపిక్ సిలబస్లో ఉంది, దాని రిలేటెడ్గా ఏదైనా మనకు క్వశ్చన్ వస్తుందా రాలేదా అన్న పాయింట్ మనకు తెలిస్తేనే మనం ఆ టాపిక్ని దాన్ని స్పెసిఫైగా కొంచెం కష్టంగా ఉన్నా సరే చదవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. రైట్. ఇక్కడ చూడండి ఒకసారి, ఇస్ అవస్థామే భావనాయే టోస్ అంటే ఏంటి? కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ అనమాట, భౌతిక వస్తువులు. భౌతిక వస్తువుకి సంబంధిత और అస్థాయి होती है అని తెలుస్తుంది అనమాట. ఇందులో టోస్ అంటే ఏంటి? కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? భౌతిక వస్తువుల్ని, అంటే మనకు కనిపిస్తాయేమో కళ్ళ ముందు అలాంటి వస్తువుల్ని ఆర్ టెంపరీ ఈ స్టేజ్లో వాడికి వస్తువుకి और అస్థాయి होती है అంటే వాడికి అనిపిస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఏ అవస్థలోని పిల్లవాడు భౌతిక వస్తువులు అనేవి గుర్తించడం జరుగుతుంది. భౌతిక వస్తువులు అంటే ప్రారంభిక బాల్యావస్థ. ఈ అవస్థలో పిల్లవాడు వాడి కళ్ళ ముందుండే మూర్త పదార్థాలను గమనించడం జరుగుతుంది. అదే ప్రారంభిక బాల్యావస్థ. అది దాని యొక్క ఆన్సర్ అమ్మ. చెప్పాను కదా, అంటే ఎక్కడి నుంచి బిట్ ఫ్రేమ్ అవుతుంది అన్నది మనకి ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ చూడండి, యహ అవస్థ శిశువుకే పర్యావరణ సే పరిచిత్ హోతీ హీ ఆరంభ అవుతా హై. ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. ఈ అవస్థలో శిశువుకి పర్యావరణంతో
పరిచయం అవుతుంది అని చెప్తున్నాడు. అసలు పిల్లవాడికి పర్యావరణం అనేది ఏ అవస్థ పరిచయం అవుతుంది అని అంటే, పిల్లవాడికి పర్యావరణంతో ఈ శైశవ అవస్థ ఉంది కదమ్మా, పిల్లవాడికి శైశవ అవస్థలోకి వచ్చినప్పటి నుంచి కూడా పర్యావరణంతో పరిచయం ఉంటుంది. ఇదంతా ఇదంతా ఎందులో ఇస్తున్నాడు బిట్స్ అంటే, వికాసం అనేది వివిధ అవస్థలు అనేది ఎలా డెవలప్ అవుతుంది అంటే ఒక పిల్లవాడి యొక్క ఎదుగుదలలో వివిధ అవస్థలు ఎలా డెవలప్ అవుతుంది అనే దాని మీదే, ఆ అవస్థల మీదే ఇక్కడ క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి ఒక బిట్ కన్ఫామ్, నేను చెప్పినవి జాగ్రత్తగా రాసుకోండి. ఇది విత్ ప్రూఫ్ అనమాట. అంటే ఏంటి, మన గతంలో ప్రీవియస్లో టెట్ పేపర్లు ఎక్కడ ఇచ్చాడు, ఏ ఏ ఏరియాని టచ్ చేస్తున్నాడో, మనం ఏ ఏరియాని మాటికి మనం చదువుతున్నాం, ఏ ఏరియాని మనం మిస్ చేస్తున్నాం అన్నది మీరు ఒకసారి రెక్టిఫై చేసుకోవడానికే ఇది చెప్పడం. మళ్ళీ క్లియర్ కట్గా ప్రతి టాపిక్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకైతే ఇబ్బంది ఏట్లేదు. నెక్స్ట్, బచ్చే ప్రారంభిక బాల్యావస్థమే, ఇది జీన్ పియాజే క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం. అయితే దీనికి సంబంధించి ఒక 3 క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వికాసానికి ప్రభావితం కారకాలు అయితే చెప్పాను కదా, పర్యావరణ కారకాలు, అనువంశిక కారకాలు ఉంటాయని. వివిధ అంశాలు అంటే ఏవి అవస్థలు ఉంటాయని చెప్పాను కదా, ఇవి ఉంటాయి. ఎక్కడి నుంచి ఒక బిట్ వస్తుంది, ఇక్కడి నుంచి ఒక బిట్ వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి ఒక బిట్ కన్ఫామే, ఈ బిట్లు అయితే కన్ఫామ్ అమ్మా, ఇంక ఇందులో మార్పులు చేర్పులు ఉండే. ఇక్కడి నుంచి ఒకటే, ఈ 4 బిట్లు కన్ఫామ్ ప్రజెంట్. బాల్యదశ నిర్మాణానికి ఇది రీసెంట్గా యాడ్ చేసి ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. క్రీడలు అనేవి ఖచ్చితంగా ఎస్జిటికి చాలా క్వశ్చన్స్ వచ్చాయి, స్కూల్ అసిస్టెంట్స్ కూడా వచ్చాయి. మొన్న మనకి ఇచ్చిన పేపర్లు రాలేదు కానీ ఇక్కడి నుంచి కూడా వచ్చాయి. అంటే సమూహ క్రీడ ఏంటి, విజాతీయ క్రీడలు ఏంటి, సజాతీయ క్రీడలు అంటే ఎలా ఉంటాయి, సమూహ క్రీడ ఎలా ఉంటుంది అంటే, క్రీడలు అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది. అంటే పిల్లవాడి యొక్క అవస్థను బట్టి క్రీడలు అనేవి ఎలా డివైడ్ చేశారు అనేది అక్కడ ఉంటుంది. నెక్స్ట్, ఇక వికాస భావనలను అర్థం చేసుకోవడం. ఇక్కడ గుర్తుంచుకోనమ్మా, జీన్ పియాజే సంజ్ఞానాత్మకం, కోల్బర్గ్ నైతిక నియమం, నైతిక సిద్ధాంతం ఉంది కదమ్మా, నైతిక వికాస సిద్ధాంతం, నోమ్ చామ్స్కీ భాషాగ్రహణ సిద్ధాంతం, కార్ల్ రోజ్ ఆత్మకేంద్రీకృత, ఎరిక్సన్ సామాజిక సిద్ధాంతం ఒకటి ఉంటుంది కదా ఎరిక్సన్ది, అదొకటి. అయితే ఈ 5 సిద్ధాంతాల్లోని ఖచ్చితంగా బిట్టు లేకుండా పేపర్ ఉండదు, ఫిక్స్. సార్ మరి ఏవైనా వచ్చాయా అంటే ఒకసారి ఇక్కడ చూడండి. యహ అవస్థ శిశువుకు రేట్ చెప్పాను కదా, ఇది చూడమ్మా. బచ్చే ప్రారంభిక బాల్యావస్థ, ఇక్కడ జాగ్రత్త చూడండి. పిల్లవాడి యొక్క ప్రారంభిక బాల్యావస్థ సే పియాజే సంజ్ఞానాత్మక వికాస్కో ఈ చరణమే ప్రవేశ కర్తా హే. ఇక్కడ ఏమడుతున్నా అంటే పిల్లవాడి యొక్క ప్రారంభిక బాల్యావస్థ అడుగుతున్నాడు అమ్మ, గుర్తుపెట్టుకోవాలి. పిల్లవాడి యొక్క ప్రారంభిక బాల్యావస్థ అనేది జీన్ పియాజే ప్రకారం ఏ చరణ అంటే ఏ స్థాయిలోకి వెళ్తాడు అని అడుగుతున్నాడు. ఇది జ్ఞానేంద్రియ చలాక దశ, పూర్వ సంక్రియాత్మక దశ, మూర్వ సంక్రియాత్మక దశ, ఔపచారిక దశ అని అంటే ఇది ఎందులోకి వెళ్తాడు అంటే అమ్మ 2 నుంచి 7 సంవత్సరాలు పూర్వ సంక్రియాత్మక దశలోకి వస్తాడు. ఇది దాని ఆన్సర్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది బిట్టు, జీన్ పియాజే. ఇక్కడ చెప్పు కదా, ఇక పైగట్స్ అంటే జీన్ పియాజే, ఈ పియాజే యొక్క క్వశ్చన్ అనమాట. ఇక నెక్స్ట్ సార్ ఏవైనా మరో క్వశ్చన్ వచ్చిందంటే ఇక్కడ చూడండి ఒకసారి. మోరల్ డెవలప్మెంట్ అంటే ఎవరిది థియరీ అంటే కోల్బర్గ్ నైతిక వికాస నియమం. ఈ నైతిక వికాస నియమం చరణ జిస్మే వ్యక్తి సమాజమే స్వీకృతి నియమం కా పాలన కర్తా హై. ఇక్కడ చూడండి, అయితే 3 స్థాయిలు ఉంటాయి, 3 స్థాయిల్లోనూ కూడా 6 డివైడ్ చేసి ఉంటాయి. ఈ నైతిక వికాస నియమంలో 3 స్థాయిలు 6 డివైడ్ చేసి ఉంటాయి. ఆ నైతిక వికాస నియమం చదివినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నాడు, యహ నైతిక వికాస కా చరణ హై జిస్మే వ్యక్తి సమాజకే స్వీకృత నియమంగా పాలన, అంటే సమాజంలో స్వీకృత ఆ నియమాలని ఆ వ్యక్తి ఫాలో అవుతాడు. అయితే ఇది నైతిక వికాస నియమం, కోల్బర్గ్ యొక్క నైతిక వికాస నియమంలో ఏ నియమం అంటే ఏ స్థాయిలోకి వస్తుంది, పూర్వ పారంపరిక, ఉత్తర పారంపరిక, గైరా అని అడిగారు. అయితే ఇది ఎందులోకి వస్తుంది అంటే ఉత్తర పారంపరిక అవస్థలోకి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి, ఉత్తర పారంపరిక అవస్థలోకి వస్తుంది అనమాట. రైట్. అయితే ఎక్కడి నుంచి వచ్చాయి ఈ క్వశ్చన్లు అన్నీ అంటే ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి కూడా ఒక బిట్ కన్ఫామ్ ఫిక్స్, మిస్ చేయడానికి లేనే లేదు. ఇక నెక్స్ట్ సంజ్ఞానాత్మక వికాసంలో అంశాలు. సార్ ఈ బిట్సే మనకు చాలామందికి అర్థం కాలేదు, ఎందుకంటే మనం మాటికి చదివిందే చదువుతాం తప్ప కొత్త బిట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని మనం కవర్ చేయం, మనం చూడం. అయితే జీన్ పియాజే ఎన్నిసార్లు చదువుకుంటాం, కోల్బర్గ్ ఎన్నిసార్లు చదువుకుంటాం, నోమ్ చామ్స్కీ చదువుకుంటాం, కానీ సంజ్ఞానాత్మక వికాసంలో అంశాలు అనే టాపిక్ మనం చదవలేదు. మాటికి బిట్ వస్తుంది. ప్రత్యక్షం అంటే చూడండి, పెర్సెప్షన్ అంటుంది. ఈ పెర్సెప్షన్ అనే బిట్ చూడండి ఒకసారి. ఇన్వేసే సహీ వికల్ప చునియే. పెర్సెప్షన్కి మీనింగ్ ఏంటి, ధారణ అంటే పెర్సెప్షన్. అయితే ఇంద్రియ జ్ఞానం దృష్టి, ఇంద్రియ జ్ఞానం దృష్ట్యా సంకల్పన అంటే కాన్సెప్ట్కి, ఆమూర్తన్ విశ్లేషణ, ధారణ
సెన్సేషన్ మీనింగ్, ఇంద్రియ జ్ఞానం అర్థం, సంకల్పన కాన్సెప్ట్, సెన్సేషన్ అటెన్షన్. వీటన్నిటిలోని ఎలా అంటే ఇది ఒక నియమం లాంటిది అనమాట. అయితే ఈ పెర్సెప్షన్కి అంటే ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్గా సూట్ అవుతుందని అడిగాడు. ఇదమ్మా ఏది పెర్సెప్షన్ అంటే ఇంద్రియ జ్ఞానము మరియు అర్థం. ఇక్కడ ఏం చెప్తారంటే ఏదైనా ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా చూసినప్పుడు మన ఇంద్రియాలు ఉపయోగించి చూసినప్పుడు అది మనకి అర్థవంతంగా అర్థమైతే దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ ప్రత్యక్షం అని అంటాం. దాని యొక్క క్లాస్ చెప్పినప్పుడు క్లియర్గా చాలా నీట్గా చెప్తాను, ఈజీగా అర్థమైతే కష్టమైతే కాదు. ఇక నెక్స్ట్ చూడండి ఇక చెప్పాను కదా ఇప్పుడు అదే చెప్పాను. నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్ ఇచ్చాడు. ज्ञानेंद्रियों के द्वारा हमें प्राप्त विषयों के अर्थ देना यह कहलाता है. అంటే జ్ఞానేంద్రియాల ద్వారా మనం పొందిన విషయాల యొక్క అర్థాన్ని చెప్పడాన్ని ఏమంటారు అని అడిగాడు. ఏమన్నాడు? ఇక్కడ పర్సెప్షన్ ఉంది కదమ్మా, అవధారణ అంటారు. ఓకేనా? అంటే మన జ్ఞానేంద్రియాల ద్వారా పొంది ఒక జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం ఏమంటే పర్సెప్షన్ అంటాం. నెక్స్ట్ సరే ఇంకేమున్నాయి? ఇక్కడ చూడండి ప్రత్యక్షం ఉంది, భావనలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, వివేచన ఉంది, స్వబుద్ధి ఉంది. ఈ 5 కూడా జాగ్రత్త చదవాలి ఖచ్చితంగా. ఇందులో నుంచి ఒక బిట్టు. ఇక నెక్స్ట్ చూడండి నిమిని మేసే సోచ్ అంటే ఏంటమ్మా? ఆలోచన కదా. సోచ్ కా స్వభావం నహి, సోచ్ యొక్క స్వభావం కాంది ఏంటని అడిగాడు. చూడండి సోచ్ కా స్వభావం లక్ష్య సాధనకే నిర్దేశిత ప్రక్రియ, అది రైటే. एक प्रतीकात्मक उदाहरण राइट है, समस्या समाधान का स्वभाव रखना राइट है. ये చూడండి मानसिक संचार जो बाहर सुनाई देता है ఆలోచనకి ఆడిబుల్కి ఏమన్నా సంబంధం ఉందా అని చూసుకోవాలి. ఆలోచనకి ఆడిబుల్కి ఏం సంబంధం లేదు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందమ్మా. కాబట్టి అంటే బిట్ అనేది ఎక్కడి నుంచి ఫ్రేమ్ అవుతుందో మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఆ పర్టికులర్ ఆ పాయింట్ వచ్చినప్పుడు మనం ఆ టాపిక్ని కవర్ చేసామా లేదా. ఇప్పుడు ఈ లాస్ట్ టైం టెట్కి వచ్చినప్పుడు నెక్స్ట్ టైం టెట్కర్ వచ్చే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. నిమిషే ఉచితం చింతన అంటే ఏంటో తెలుసమ్మా? ఇక్కడ ఉంది కదా వివేచన. ఓకేనా? ఆలోచన మీద బిట్టిచ్చేసాడు, వివేచన మీద బిట్టిచ్చాడు. చూడండి ఒకసారి. నిమిషే ఉచితం చింతన్ అంటే ఏంటి? హయ్యర్ ఆర్డర్ థింకింగ్ అని దేన్ని అంటాం కింది వాటిలో. అంటే హయ్యర్ ఆర్డర్ థింకింగ్ పద్ధతి ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి లాజికల్ థింకింగా, ఇమాజినేటివ్ థింకింగా, అబ్స్ట్రాక్ట్ థింకింగా, కాంక్రీట్ థింకింగా. అంటే హై ఆర్డర్ థింకింగ్ అని దేన్ని అంటామంటే ఈ తార్కిక సోచ్, లాజికల్ థింకింగ్ అనేది థింకింగ్ అన్నిటిలోని ఆలోచనలన్నింటిలోని కూడా లాజికల్ థింకింగ్ అనేది చాలా పవర్ఫుల్. కాబట్టి దాన్నే హై ఆర్డర్ థింకింగ్ అని అంటాం. అర్థమైందమ్మా? ఇక నెక్స్ట్ నైతిక వికాసం, రీజనింగ్. ఇక్కడ చూడండి రీజనింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ చెప్పాం కదమ్మా వివేచన. ఈ వివేచన సంబంధించి ఒక డెఫినేషన్ కూడా అడగడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి. ఏంటంటే లక్ష్యకో నిర్దేశిత करके सोपानों की अनुरूप सोचने ही विवेक. లక్ష్యం ఇక్కడ చూడమ్మా, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని సోపానాల్లో దాన్ని ఫాలో అవ్వడమే వివేకము. అంటే ఏంటి? రీజనింగ్ అని చెప్పాడు అనమాట. రీజనింగ్ అంటే ఏంటంట? ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని సోపానాల్లో విడదీసుకొని అంటే దాన్ని ఫాలో అవ్వడం రీజనింగ్ అని చెప్పాడు. ఎవరు చెప్పారు అంటే గైరెడ్ చెప్తాడమ్మా. ఇది డైరెక్ట్ డెఫినేషన్. కొన్ని డెఫినేషన్లు రావడం జరుగుతుంది, అందులో ఇది ఒకటి. ఓకేనా? ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ యూనిట్ అంటే ఏంటి? మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూసుకున్నప్పుడు ఎన్ని బిట్స్ వస్తున్నాయో చూడండి ఒకసారి. చూడండి ఇది ప్రీవియస్ పేపర్. ఈ ప్రీవియస్ పేపర్లో ఎక్కడి నుంచి ఒక బిట్ వచ్చింది, ఎక్కడి నుంచి ఒక బిట్ వచ్చింది, ఎక్కడి నుంచి ఒక బిట్ వచ్చింది, ఎక్కడి నుంచి 2 బిట్స్ వచ్చాయి. ఓకేనా? తర్వాత ఇక ఎక్కడి నుంచి 2 బిట్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి 3 బిట్స్ వచ్చాయి. మీరే అర్థం చేసుకోండి ఎన్ని బిట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది. అర్థమవుతుందమ్మా? కాబట్టి మనం అసలు ఏ బిట్టు ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూడడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ పేపర్ నేను చేయడానికి కారణం కూడా అదే. ఎందుకంటే ఒకవైపు మనం సిలబస్, ఒకవైపు ప్రీవియస్ పేపర్ చూస్తే ఎక్కడి నుంచి వచ్చింది, మీలో ఎవరు ఎంతమంది ఎలా వెతికి ఉంటారు. కాబట్టి 2 రోజుల నుంచి నేను ఇదే పని చేస్తున్నాను. ఓకేనా? అయితే దీన్ని పార్ట్స్గా పెడతాను. ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి చూడడానికి మీకు ఇబ్బందిగా ఉంటుంది. పార్ట్స్ పెడతాను. ఇప్పటికి ఫస్ట్ ఈ పేపర్ చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ ఏది చెప్తాను అని అంటే వైయక్తిక భేదాల్లోని ఎలా వచ్చాయి. వైయక్తిక భేదాల్లో ప్రజ్ఞ, తర్వాత సంజ్ఞానాత్మక, దాని నుంచి ఇంకా హై వెయిటేజ్ ఉంది కాబట్టి దాన్ని నెక్స్ట్ క్లాస్లో చెప్తాను.
ఓకేనమ్మా, అందరికీ ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.